తెలుసుకొని దాని నిర్వహించడం అనేది జరుగుతది మాస్టర్స్. సో, అలా మీరందరూ గూడా ఎంతో చక్కగా మరి మీరేం చేయాలా? మరి ఎలా ఏం చేస్తే అందరూ గూడా ఆనందంగా మరి ఎంతో సంతోషంగా మరి వాళ్ళ జీవితం పండించుకుంటారు. ప్రతి ఒక్కరు మరి అలానే గదా! మనం కోరుకునేది అదే. మనం బాగుండాలి, ఆరోగ్యంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి. సో, మనం ఎప్పుడైతే కోరుకుంటామో, మనం మరి ఈరోజు ఇంత ఆనందంగా ఉన్నాము అంటే కారణం మన ఒక ధ్యాన సాధనే. సో, అది అందరికీ హ్మ్. పంచాలి. అందరికి గూడా తెలుసుకోవాలి. అందరూ సాధన జేయాలి. అందరూ గూడా వాళ్ళ జీవితంలో ఆనందంగా ఉండాలి అనేదే ఒక గమ్యంతోనే మాస్టర్స్ ఇయన్నీ గూడా ఎంతో చక్కగా పిరమిడ్ మాస్టర్స్ అంతా గూడా ఎంతో అద్భుతంగా ఎన్ని ఆధ్యాత్మిక కార్యక్రమాలు జేస్తున్నారు. సో, అది మన ఒక ధర్మం మాస్టర్స్. సో, మీ అందరికి కూడా వన్స్ అగైన్ చాలా చాలా కృతజ్ఞతలు మాస్టర్స్. సో, నాకీ అవకాశం ఇచ్చినందుకు మరి మీకందరికీ గూడా కృతజ్ఞతలు. సో, ఈరోజు మన ఒక టాపిక్ మీకందరికీ తెలిసిందే. సమయం ప్లస్ సహనం ఈజ్ ఈక్వల్ టు అనుభవం. సో, మనకు అనుభవం వచ్చింది కాబట్టే, ఈరోజు మనం ఈ ఒక జూమ్ ద్వారా ధ్యానం అనుభవించడం గానీ, మరి ఈ ఒక 3 అవర్లు ధ్యానం చేయడం, అఖండ ధ్యానం సాధన చేయడం గానీ, మరి మాస్టర్స్‌ని పిలిపిచ్చి క్లాసులు చెప్పించడం గానీ, మరి ఇయన్నీ ఎలా జేస్తారు మీరు? మీకు అనుభవం రాకపోతే మీరు చేస్తారా ఇవన్నీ? మీరు చేయరు గదా! అంటే మీరు ధ్యాన సాధన చేయడం వల్ల దీంట్లోకి రావడంలో ఏదో పొందారు మీరు. ఏదో అనుభవం అయ్యారు మీరు. ఆ అనుభవం వచ్చింది కాబట్టే ఆహ్, ఆహ్, దీన్ ఆహ్, ఆహ్, ఓహ్! నేను ఈ అనుభవం పొందాను. సో, మీకు రాకపోతే మీరు చేయరు ఈ పని. నేను ధ్యానం చేశాను. ఏమి రాలా, ఏ అనుభవం లేవు, ఏమి దీనివల్ల ప్రయోజనం లేదంటే మనం చెయ్యం. ఈ ధ్యాన ప్రచారం చెయ్యం మనం. కానీ అందుకనే ఇక్కడ అందరికీ గూడా సూత్రం ఒకటే, సత్యం ఒకటే, సిద్ధాంతం ఒకటే. ఏంటి ఆ సిద్ధాంతము అంటే సమయం ప్లస్ సహనం ఈజ్ ఈక్వల్ టు అనుభవము. సో, ఏంటి ఇక్కడ అంటే, మనం ఈ ఒక సాధన చేసే ముందు మనము ఈ 4 సత్యాలు తెలుసుకోవాలంట. సార్ చెప్తారనమాట పత్రి సార్. ఏంటి ఆ సత్యాలు అంటే, ఆత్మే పరబ్రహ్మ, జీవుడే దేవుడు, దేహమే దేవాలయము. మన శ్వాసే మన గురువు. సో, నువ్వు సాధన చేస్తున్నావు. కానీ ముందు ఒక 4 సత్యాలు నువ్వు తెలుసుకోవాలి. నువ్వు తెలుసుకోకుండా సాధన జేశావనుకో, అసలు ఎందుకు, ఏమి అనేది నీకు అర్థం అవ్వదు. కాబట్టి ఈ 4 సత్యాలు తెలుసుకోవాలి. ఎవరు మనము? అంటే ఆత్మ. ఈ ఆత్మ అంటే ఏంటి? పరబ్రహ్మ. సో, ఈ ఒక జీవుడు ఎవరు? మనం ఎవరు? అంటే ఆ దేవుడు. ఎందుకంటే ఆ దైవం నుంచి వచ్చినప్పుడు మనం ఎవరవుతాం? దైవమే గదా! మరి. సో, అందుకే అది ఫస్ట్ మనం తెలుసుకోవాలి. తర్వాత ఈ దేహము ఏంటి అంటే దేవాలయము. సో, ఒక దేవాలయం అంటే మనకెలా ఏ ఏ ఏ ఒక మనస్థితితో మనం ఉంటాం చెప్పండి. అలా ఈ ఒక దేహాన్ని గూడా అలా భావించండి. ఎందుకంటే ఈ దేహం లేకపోతే మనం ఇక్కడికొచ్చి ఇన్ని నేర్చుకోలేము గదా! ఇన్ని ఎక్స్‌పీరియన్స్ కాలేము. మనం భూమి మీద ఇక్కడ రావడానికి కారణమే ఈ ఒక శరీరము. సో, ఈ శరీరం ఏంది? దేవాలయము. సో, ఈ విషయం మనం తెలుసుకోవాలి. సో, మన శ్వాసే మన గురువు. అంటే మీ ఒక గురువు ఎవరు? మీ ఒక శ్వాస. ఈ శ్వాస లేకపోతే మనం అసలుంటామా? కాబట్టి ఇక్కడ నీ ఒక శ్వాసే నీ గురువు అని జెప్తారనమాట ఇక్కడ. సో, అందుకనే ఇక్కడ ఈ సత్యాలు ఫస్ట్ తెలుసుకోవాలా. ఫస్ట్ సాధన జేసే ముందు. సో, ఎప్పుడైతే ఈ విషయం మనకి గుర్తించుకుంటామో, తెలుసుకుంటామో, ఓహ్! ఇదా సంగతి అన్నప్పుడు సాధన కరెక్ట్‌గా చేస్తాం మనం. ఈ విషయమే తెలీదు అనుకోండి, సాధన చేస్తున్న కొద్దీ దేనికి జేస్తున్నాం, ఏంటి అనే విషయమే మనకర్థం కాదు. ఒకవేళ అనుభవం వచ్చినా గూడా అది అది మనకు సరిగ్గా అవగాహన అవ్వదు. అందుకని ముందు ఈ 4 సత్యాలు ఫస్ట్ తెలుసుకోవాలి. సో, తెలుసుకున్న తర్వాత సాధన మొదలుపెట్టాలి. సో, ఎప్పుడైతే సాధన చేస్తామో, ఈ సాధనలో సమయం ఇవ్వాల. నువ్వు సమయం ఇవ్వకపోతే ఎట్టా? సో, నువ్వు ఎంత సమయం చేస్తే అంత అనుభవం పొందుతావు. సో, ఇక్కడ
మరి ప్రతి ఒక్కరికి అనుభవం వచ్చిందా లేదా? బుద్ధుడికి అనుభవం వచ్చిందా లేదా? మరి ఎంతమంది యోగులకి ఎన్నెన్ని ఎక్స్‌పీరియన్స్ వచ్చినియి? మరి ఎలా వచ్చినియి వాళ్ళందరికీ ఎక్స్‌పీరియన్సు? సాధన. సాధన చేయకపోతే అనుభవం రాదు. సాధన చేస్తే ఖచ్చితంగా అనుభవం వస్తది. కానీ నువ్వు ఎంత సాధన చేస్తే అంతే వస్తది. నువ్వు గంట చేస్తే గంట సాధన ఒక ఫలితం పొందుతావు. నువ్వు అర్ధగంట చేస్తే అర్ధగంట ఒక దాని అనుభవం పొందుతావు. నువ్వు 24 గంటలు చేస్తే నువ్వు ఎ మ అఖండంగా నువ్వు ఎన్నెన్ని అవర్లు చేసే కొద్దీ దాన్ని బట్టి నీ ఒక సాధన, దాన్ని బట్టి నీ ఒక అనుభవాన్ని నువ్వు తెలుసుకోవడం పొందుతాం మాస్టర్స్. లేకుంటే లేదు. అందుకని ఇక్కడ సాధన అనేది చేసినప్పుడు దానికి సమయం అనేది ఇవ్వడం అనేది చాలా ముఖ్యము. కాబట్టి ఇక్కడ నేను 2007లో ఈ ధ్యానంలోకొచ్చాను. సో, ఎన్నో నేను నాకి తెలుసుకోవాలని చాలా ఆసక్తి నాకు. సో, చిన్నప్పటి నుంచి గూడా ఎన్నో చూసేదాన్ని. రామాయణం చూసేదాన్ని. మహాభారతం కానీ, ఇతిహాసాలు గాని, నాకు ఈ మామూలుగా హిస్టరీ అంతా బాగా ఇష్టం నాకు. అంటే ఝాన్సీ లక్ష్మీబాయి గాని, చంద్రగుప్త మౌర్య గాని, ఇలా ఎన్నో కథల్ని ఎప్పుడు చూస్తా ఉండేదాన్ననమాట. ఓహో! వీళ్ళంతా ఇలా జీవించారా? ఒక్కొక్కరు జీవితం ఒక డిఫరెంట్‌గా ఉంది. ఏంటి ఇదంతా అనేసి. సో, మన దేవతలందరి గురించి మనం ఎప్పుడు వింటానే ఉంటాం. మరి ఎన్నో కథలు మనం నేను చూసేదాన్ని, తెలుసుకునేదాన్ని. ఏంది ఇదంతా? వాళ్ళెవరు? మనం ఎవరు? ఏంది ఇదంతా? ఈ ప్రపంచంలో జరిగే విషయాలు ఏంటి? అసలు మనం ఎందుకొస్తున్నాము? ఎందుకు కొంతమంది రోగాలతో ఉన్నారు? ఎందుకు కొంతమంది ఇంత సఫర్ అవుతున్నారు? ఎందుకిన్ని కష్టాలు పడాలా? ఏంది ఇదంతా అసలు? ఎందుకు ఈ సృష్టి అంతా? అని ఎన్నెన్నో డౌట్‌లు సతమతమయ్యేదనమాట. కొంతమందినడిగితే ఏదో వాళ్ళు ఏవో ఆన్సర్స్ ఇచ్చేవాళ్ళు. నాకు సాటిస్ఫై అయ్యేది గాదు. సో, ఏందిది ఇదంతా అంటే, అంతే దేవుడు పుట్టిస్తాడు. ఆయన తలరాత రాస్తాడు. మనకి ఏది ఆయన రాసిందో అది జరుగుతా ఉంటది. మనం అనుభవిస్తా ఉండాలా. సో, ఇలా జెప్తారు. సో, నాకి ఇదేందమ్మా ఇదంతా అనేసి ఇంగ నాకు అస్సలు దాన్ని ఇది అయ్యేది గాదు. ఏందబ్బా ఆయన పుట్టించడం ఏంది? ఆయన రాత మన రాత ఆయన రాసేదేంటి? మనం అనుభవించేదేంది? మరి ఒకరికేమో గొప్పగా రాయడం ఏంది? ఒకరికేమి ఇదిగా రాయడం ఏంది? ఇదేందబ్బా దేవుడు ఏంది అందరికి కరెక్ట్‌గా సమానంగా ఇది ఉండాలి గానీ, తేడాలెందుకు ఇది? అని రకరకాలు ఇది ఉండేది నాకు. కానీ ఎప్పుడైతే ఈ ఒక ధ్యాన సాధనలో వచ్చిన తర్వాత, అప్పుడు ఎప్పుడైతే నేను లేదు, ఏ సాటిస్ఫాక్షన్ లేదు. ఎవరిచ్చే ఆన్సర్‌లో సాటిస్ఫాక్షన్ లేదు మనకి. కాబట్టి సో, మనం తెలుసుకునే మార్గం వచ్చింది గదా! సో, మనమే ఎందుకు తెలుసుకోకూడదు దీన్ని? సో, ఈ సత్యం తెలుసుకున్నారు చాలా మంది. మరి వాళ్ళెలా తెలుసుకున్నారు? వాళ్ళు లోపలికి ప్రయాణం చేసే గదా! ఎన్నో విషయాలు దర్శించే గదా! వాళ్ళు తెలుసుకున్నారు. కాబట్టి మనం ఎందుకు ప్రయాణించకూడదు లోపలికి? ఎందుకు వాళ్ళు చెప్పింది ఎవరు చెప్పింది నిజమో? ఎవరు చెప్పింది అబద్ధమో? నిజమే జెప్పారా? లేకుంటే వాళ్ళు కలలుగంటున్నారా? లేకుంటే వాళ్ళు ఊహ క్ష ఇది జేసుకుంటున్నారా? లేకుంటే ఎవరో జెప్పింది ఇది నా బుక్‌లో ఉండేది వాళ్ళు జెప్తున్నారా? వాళ్ళ అనుభవాలు పొందలేరా? అనుభవాలు పొందారా? సో, ఇన్ని ప్రశ్నలు, డౌట్‌లు ఎందుకసలు? సో, ఇప్పుడు వీళ్ళు చెప్పారు. మనం నమ్మబుద్ధి అవుతదా? ఇప్పుడు కొంతమంది అంటారు, మేము లోకల్. వీళ్ళు భలే లోకాలు జూసిండ్రే వీళ్ళు అని అనిపిస్తది మనకి. ఆ! ఎవరైనా ఏదైనా చెప్పారనుకో, "ఇలా మీకు దెలుసా? నాకు శివుడొచ్చి మాట్లాడారు. నాకు ఇలా అనుభవంలోకొచ్చింది. లేదు నిజంగా నాకిలా మిరాకిల్ జరిగింది. నా జీవితంలో నాకిట్ట లేనప్పుడు ఒకరొచ్చి నాకు హెల్ప్ చేశారు." అంటే అదంతా ఎలా అనిపిస్తది చెప్పు విన్నప్పుడు? అంటే దీనిలో రానప్పుడు, అబ్బో! వీళ్ళు భలే చెప్తున్నారే బూటకాలు. అబ్బబ్బ! వీళ్ళు అంతా మాయలో ఉన్నారే వీళ్ళంతా అని మనకేమంటే అలానే అనిపిస్తది. ఇప్పుడు ధ్యానం రాకముందు నాకు గూడా ఏంది ఇదంతా నిజమేనా ఈళ్ళందరూ జెప్పేది? లేకుంటే ఏంది ఇదంతా ఏది అనే డౌట్ నాకు గూడా ఉండింది. సో, మనం మహాభారతం గాని నిజంగా ఇవన్నీ చూసినప్పుడు ఏందబ్బా! వీళ్ళకింత శక్తులున్నాయా? వీళ్ళకి ఇన్నున్నాయా? నిజంగానే ఏందబ్బా! మనుషులలో లేకుంటే వాళ్ళేమన్నా డిఫరెంట్ పవర్స్‌తో పుట్టిండ్రేమోలే! లేకపోతే అది ఎట్టా సాధ్యంలే వాళ్ళందరికీ. మనకెందుకు సాధ్యం గాదు? మనం మామూలు మనుషులేమోలే! మనది డిఫరెంట్ ఏమోలే! సో, ఇలా ఎన్ని ఉంటాయో జూడండి మాస్టర్స్. సో, నాకు గూడా ఎన్నో ప్రశ్నలుండేది ఆ రకంగా.
సో, ఎన్నో డౌట్, ఎంతో కన్‌ఫ్యూజన్స్. సో, లేదు ఇట్ట కాదు. ఆమెని ఎప్పుడైతే మార్గం తెలిసిందో, ఓహ్! ధ్యాన సాధన ఇలా శ్వాస గమనిస్తే మనం ఎన్నైనా తెలుసుకోవచ్చంట. ఆరోగ్యం చేసుకోవచ్చంట. సో, ఇన్ని విషయాలు ఎప్పుడైతే నాకు తెలిసిందో, ఓకే. మార్గం దొరికింది. మనం చేద్దాం. చూద్దాం అసలు ఏంటిది? నిజంగానే ఇయన్నీ ఉన్నాయా? సూక్ష్మ శరీరం అంటున్నారు. మరి ఎన్నో తెలుస్తాయి అంటున్నారు. ఏంది ఈ విషయాలని? ఆమన మరి తెలియాలంటే గంటలు గంటలు ధ్యానం సాధన జేయాలి. ఊరికే అర్ధగంట జేసి నాకు దెలియాలంటే ఎలా మాస్టర్స్? గంట జేసి నాకు దెలియాలంటే ఎట్లా మాస్టర్స్? మరి యోగులు ఎన్నెన్ని వాళ్ళ జీవితం అంతా గూడా ఎన్నో వంద సంవత్సరాలు, ఎన్నెన్నో సంవత్సరాలు సాధన జేస్తే గాని వాళ్ళు ఎన్నో అనుభవాలు పొందల. కాబట్టి మనం కనీసం కొన్ని అవర్లైనా చేయగలిగితే మనము కొంతైనా అంతైనా అనుభవం పొందుతామనమాట. సో, అందుకే నేనేం జేసేదాన్నంటే ఖాళీగున్నప్పుడల్లా జేసేదాన్ని. వంట జేయడం, కూర్చోవడం, పని జేసుకోవడం, కూర్చోవడం. అట్టా కనీసం 7, 8, 9 అవర్లు, ఒకసారి 10 అవర్లు. ఒక్కొక్కసారి ఎవరు లేరనుకో ఇంట్లో, రాత్రి పగులు జేస్తానే ఉండేదాన్ననమాట. సో, అలా 1 ఇయర్ సంవత్సరం రోజులు నిరంతరంగా ఇంకా పని, సాధన, పని, సాధన. ఎవ్వరితో మాట్లాడడం లేదు. బయటికి ప్రపంచంలో నేను మా ఫ్రెండ్స్ గాని ఎవ్వరిని ఏమీ లేదు. తెలుసుకోవాలి ఏందిది? ఈ డౌట్లు క్లారిటీ అవ్వాలంటే నాకు నేను జూడాలి వీటిని. ఏంది అసలు నాకు? అనేది ఇంకా పట్టుబట్టాను దాన్ని. ఎందుకు ఈ డౌట్‌లు, కన్‌ఫ్యూజన్‌లు ఇయన్నీ? ఎవరైనా జెప్పినా నమ్మబుద్ధి గాదు. అది ఏదో కరెక్టో తెలీదు మనకి. మనం చూడకుండా, దర్శించకుండా, అనుభవం పొందకుండా అది రైట్ అని ఎట్లా చెప్పగలుగుతాం? చెప్పలేము. ఎట్ట జెప్తాం? సో, అందుకని అందుకే నేను త్రిబ్బంగా లేదు ఇది కాదు. సో, మనం చూసినట్టయితే తెలుసుకుంటే అప్పుడు నమ్ముతాం. అప్పుడు ఆ సత్యంలో నిలబడగలుగుతాం. అప్పుడు ఎవరికైనా చెప్పడానికి గూడా మనం బావుంటది. మనకే తెలియకుండా వేరోళ్ళకి ఎలా చెప్తాం మనము? కాబట్టి అది కరెక్ట్ కాదది అని చెప్పేసి 1 ఇయర్ త్రిప్పమైన సాధన చేశాను మాస్టర్స్. ఎన్ని ఒక 20 డేస్‌కే. ఎందుకంటే నేను అవర్స్ చేసేదాన్ని గదా! గంటలు చేసేదాన్ని. 8 అవర్స్, 9 అవర్స్ డైలీ. కాబట్టి 20 డేస్‌కే నాకు కాలు జారి నీళ్లు పడుంటే కాలు జారి పోయి ఈ ఒక మోకాలు బేసన్‌కి కొట్టుకున్నాననమాట. కొట్టుకోంగానే నా మోకాలు వాసింది. సో, నాకు ఏమైందంటే నేనప్పుడు బాబా భక్తురాలిని బాగా. అంటే నేను 24 గంటలు ఎప్పుడు బాబానే అనుకుంటున్నాను. ఈ ధ్యాన సాధనలోకి రాకముందు. అంటే ఇది తెలుసుకోవాలి గాబట్టి గురువు కావాలి గదా మనకు. సరే ఇప్పుడు ఈ ప్రపంచికంలో మనకి ఫిజికల్ గురువు ఎవరు దొరుకుతారు. సరే అని చెప్పేసి మనకి దేవతలంతా ఉన్నారు గదా! సో, వాళ్ళు నాకేదైనా దారి జూపిస్తారేమో, వాళ్ళు నాకు కరుణ ఇస్తారేమో అని చెప్పేసి నేను నిరంతరంగా షిరిడీ బాబానే ఎప్పుడు నిరంతరంగా అనుకుంటా, నామం అనుకుంటా, ఆయన భజన పాటలు పాడుకుంటా, నిరంతరం దాంట్లో నిగ్నమై ఉన్నా నేను చానా. సో, అప్పుడు ఆ పారాయణ చదివేటప్పుడు చూడు ఎంతోమంది ఆ కోరికలు తీరాలా, నాకు పిల్లలు పుట్టాలా, నాకు పెళ్ళవ్వాలా, నాకది, నాకిది, నాకు ఉద్యోగం లేదు. అందరూ దానికోసం వస్తారు గానీ, నా దగ్గర అనంతమైన ఆత్మజ్ఞానం ఉంది. ఎవరు దానికోసం రారు అని జెప్పి బాబా అక్కడ చెప్పినప్పుడు నాకది బాగా ఇదయింది. అప్పుడు బాబా నాకీ కోరికలేమొద్దు గానీ, నాకు ఆత్మజ్ఞానం గావాలా. నాకు ఆత్మజ్ఞానం ప్లీజ్. నువ్వు మరి ఎట్ట అందిస్తావో ఏమో నాకు గావాలా అని నేనక్కడ అడగడం జరిగింది. అక్కడ నా జీవితంలో ఎప్పుడైతే నేను ఆ ఒక ఇదిలో నేనున్నానో, నా జీవితం ఈ ఆధ్యాత్మికంలోకి రావడము, అలా ఓం శాంతి లేకపోవడము, అలా ఎన్నో అలా బాబా దాంట్లో ఉన్నప్పుడు గూడా ఎన్నో మిరాకిల్స్ అలా జరగడము. అప్పుడు ఓహో! వీళ్ళున్నారు. ఆహా! సరే ఒక్కొక్కరు ఒక్కొక్క దేవుడిననుకుంటారు. ఒక్కొక్కరు గురువుననుకుంటారు. ఓహ్! వీళ్ళు శరీరంలో లేదనుకుంటాం. కానీ వీళ్ళున్నారు ఆత్మ ప్రకారంగా. వీళ్ళు మనం చెప్పేయన్నీ వింటున్నారు వీళ్ళు. అని ఎప్పుడైతే భక్తిలో ఉన్నప్పుడు అప్పటికింకా ధ్యానంలోకి రాలేదు నేను. సో, భక్తిలో ఉన్నప్పుడు నాకర్థమైంది. ఆ! బాబా నువ్వు వింటున్నవు. ఓకే. నేను ఏది జెప్తున్నానో మీరు వింటున్నారు నాకు. ఎందుకంటే నేను కొన్ని కోరికలు అనుకున్నప్పుడు అన్నీ జరిగేటియనమాట. సో, జరిగినప్పుడు ఓహో! కానీ నేను పాటించేదాన్ని. రూల్స్, రెగ్యులేషన్స్ భక్తిలో ఉన్నప్పుడు గూడా ఏదైనా రూల్స్, రెగ్యులేషన్స్ ఫాలో అయ్యేదాన్ని. సో, వాళ్ళెలా అయితే చెప్పారో అయన్నీ ఫాలో అయ్యేదాన్ని. కాబట్టి దాంట్లో గూడా ఆ అనుభవం అనేది పొందాననమాట నేను.
సో, అప్పుడు వీళ్ళున్నారు. ఇప్పుడు మనం అంటాం మాస్టర్స్ వీళ్ళు అనేసి. ఖచ్చితంగా శరీరం లేకపోయినా వాళ్ళు ఉండే ఉంటారు. ఎందుకంటే ఆత్మ అనేది ఎప్పటికి ఉండేదే. దాని చావు అనేది లేదు. ఓన్లీ శరీరము మనకి ఇదవుతదే కానీ ఆత్మ మాత్రం ఎప్పటికి ఉంటది. సో, అది భక్తిలో ఉన్నప్పుడు నాకు బాబా ఒక అటాచ్‌మెంట్‌లో ఉన్నప్పుడు అది అర్థమైందక్కడ. సో, ఇంకా బాబా నాకు తెలియాలి. ఇంకా నాకు తెలుసుకోవాలని ఉంది బాబా నాకి. నాకింకా ఫిజికల్ గురువు గూడా కావాలి నాకు. అని ఎప్పుడైతే నేను అనుకోవడం జరిగిందో, అప్పుడు ఈ ఒక ధ్యాన మార్గంలో రావడము, మళ్ళా నేను ఈ ధ్యానం రాకముందే ఈ కాలు జారి ఇదవ్వడము. అప్పుడు అప్పుడు బాబా గారిని అడగడం, "బాబా ఈ కాలుని నాకు హాస్పిటల్‌కి పోయి చూపించుకుంటే వాళ్ళు మళ్ళా ఆపరేషన్ అంటారేమో భయంగా ఉంది నాకి. నాకు వద్దంట. నాకు హీల్ అయిపోవాలి బాబా ప్లీజ్ నాకు మార్గం చూపించండి. ఏంది ఆ మార్గం?" సో, బాబా గారు మీరెంతో మంది హీల్ చేశారు గదా! సో, నన్ను హీల్ జేయాలని ఫస్ట్ అడిగాను నేను. కానీ వారమైన 10 రోజులైనా ఏం హీలింగ్ అవ్వడంలే. అయ్యో! ఇదేందబ్బా! బుక్కులలో పారాయణం ఇచ్చారు గదా! మనం భక్తిలో అంత మునిగితే వాళ్ళు హెల్ప్ జేస్తారని. ఎందుకు? ఏమి అని. మళ్ళా అనుకున్నా ఇది రైట్ కాదేమో! సో, ఇది కరెక్ట్ కాదు. దాని మార్గం అడగాలి గానీ, వాళ్ళనలా అడగడం రాంగ్ గదా! ఇదేం భక్తబ్బా నాది అసలు కోరికల మీద కోరికలు అడగడం ఏంటి? అని మళ్ళా నాకే అనిపిచ్చి తప్పైపోయింది బాబా నేను అడగడము. నాకదొద్దు గానీ, నాకు మార్గం జూపిచ్చు అనేసి ఎప్పుడైతే నేననుకున్నానో, అన్నీ కలిపి దీంట్లోకి రావడం జరిగింది. సో, అలా నేను ధ్యాన సాధన చేస్తుంటే 19 రోజులకే నాకు ధ్యానంలో ఒక ఎనర్జీలాగా రావడం, ఈ మోకాళ్ళలో రాకెట్ లాగా దూసుకుపోవడము. ఇంగంతే. ఆ కాళ్ళు నొప్పి విపరీతంగా కాళ్ళు నొప్పులు. ఇలా మడత పెట్టినా గూడా కాళ్ళు నడిసేటప్పుడు స్ట్రెయిట్‌గా పెడితే నొప్పుండదు. ఇలా ఫోల్డ్ చేశాననుకో అబ్బా! విపరీతంగా అసలు నొప్పులు మెట్లు దిగాలన్నా చాలా కష్టంగా ఉండేది. అలా 19 రోజులకే ఒక్కసారిగా ఏదో ఒక ఎనర్జీ బాల్ లాగా అలా కాళ్ళలో, మోకాల్లో దూసుకొని పోయినట్టయిపోయింది. ఒక్కసారిగా ప్రాణం పోయినట్టు అనిపించింది. అమ్మో! నేను చచ్చిపోయినానేమో అన్నట్టు ఇంక అరుద్దామన్న ఇంకా నా వల్ల తట్టుకొని ఎలా ఉంటది చెప్పండి ఒకటి ఎనర్జీ ఒక దూసుకొని పోతే ఈ పక్క నుంచి ఇప్పుడు ఈ పెయిన్ ఉంది. దీన్ని దూసుకుంటూ ఇలా ఈ పక్కకి రావాలంటే ఒక ఎనర్జీ ఫోర్సు ఎంత నొప్పొచ్చేస్తది తట్టుకోలేము. అసలు ప్రాణం పోయినట్టయిపోద్ది. అలా అయిపోయింది నాకసలు. ఇంక ఏం జేయాలా క్షణం అప్పటికి భరించిన. తట్టుకొని కూర్చున్నా. ఇంగ చివ్వరికి అరుద్దామనే క్షణంలో రాకెట్‌లాగా దూసుకుపోయింది. ఇంకంతే నిమిషం లేకి. ఇంకా ఆమన అక్కడింగ పెయినంతా గూడా మళ్ళా మెట్టి చూసినా, నడిచి చూసిన పెయిన్ లేదసలు. ఓయమ్మ! ఇంతుందా దీంట్లో నిజమేనే అనేసి అప్పుడు ఓహో! ధ్యాన సాధన చేయడం ద్వారా ఎంతెంత పెద్ద జబ్బులను గూడా మనము హీల్ చేసుకోవచ్చు అనే విషయం అర్థమైంది. కానీ అన్నవర్ నువ్వు చేయగలుగుతావా? అనేది ప్రశ్న. అంత సహనంలో నువ్వు కూర్చుంటావు. కొద్దిగా నొప్పొస్తే వామ్మో! ఏమో అయిపోయింది. నేనెళ్ళాలా అని చెప్పి మనం అల్లాడిపోతాం. అట్టటప్పుడు అంత నొప్పి భరించగలమా? అది ఇక్కడ ప్రశ్న మాస్టర్స్. భయమే ఎక్కువుంటది మనకి. ధ్యాన సాధన చేస్తాం. కానీ మనకే నమ్మకం లేదనమాట దాని పట్ల. చేసేదాని పట్ల గట్టి నమ్మకం లేదు మనకి. సో, అక్కడ ఏది కుంటే ఎట్టొస్తది మాస్టర్స్ మనకి. సో, అప్పుడు నాకర్థమై అమ్మో! ఇంత భరించాలా దీంట్లో? ఓహ్! అప్పుడే ఇది సాధ్యమా? అనే విషయం నాకక్కడ అర్థమైపోయింది. లేకుంటే నాకర్థమయ్యేది గాదు. ఇంగ నొప్పి పుట్టి నేను లేసి అయ్యో! ఏంది ఇంత సాధన జేస్తున్నా. నొప్పే లేయడం. అమ్మ నొప్పి పుడుతుంది లేయడం. అమ్మ నొప్పి పుడుతుంది ఇంక పోవడంలే. అబ్బా! ఇంగ వేస్ట్ ఇది. ఇది అయ్యేది గాదులే. మనం పోదాం ఇంగ మందులు వాడేసుకుందాం. అని జెప్పేసి మనం దాన్ని ఇంక ఇది జేసేస్తాం. కానీ నువ్వు జేసిన కర్మ అది. కర్మ వల్ల నీకు ఆ పాపం వచ్చింది. మరి ఆ కర్మ హీల్ అవ్వాలంటే నువ్వు భరించొద్దా? నొప్పి తట్టుకోవద్దా? మరి నొప్పి భరించకుండా మరి ఎలా? నీకు ఊరికనే తీయగా పోతే నువ్వు మళ్ళా పాపాలు జేయవా? మళ్ళా పొరపాట్లు చెయ్యమా? కాబట్టి తీవ్రమైన నొప్పి కలిగిందనుకో, నిప్ నే ఆహ్, ఆహ్, అనుభవం అయిందనుకో, ఏందబ్బా ఇంత నొప్పి, ఇంత బాధ ఎందుకబ్బా? ఓహో! కర్మ వల్లనా? ఓహ్! నేను ఇన్ని పాపాలు జేసినానా? అమ్మో! ఇంకొకసారి నాకొద్దురా నాయన. ఇంత శిక్ష నాకొద్దు. ఇంత జబ్బు నాకొద్దు. ఇంత రోగం నాకొద్దు. అనేసి మనము మంచి కార్యాలు జేస్తాం. అది ఏమీ లేదు, నొప్పొద్దు, ఏమొద్దు, తీయగా పోయిందనుకో ఏముంది?
ఏం పర్వాలేదు ధ్యాన సాధన చేస్తా ఉంటే రోగాలు పోగొట్టుకోవచ్చులే. ఏమి ఇబ్బంది లేదు. ఫ్రీగా అది బాగా దాన్ని పోగొట్టుకోవచ్చని మళ్ళా తప్పులు చేస్తూనే ఉంటాం మనం. సో, దేవుడికేమి ఆయనకేం మన మీద ఇది గాదు. వీళ్ళు బాగా అనుభవించాలా, నొప్పులు పడాలా, వీళ్ళు కష్టాలు పడాలా. ఫస్ట్ నేను అనుకునేది ఏం దేవుడబ్బా! ఇన్ని కష్టాలేంది? ఇన్ని రోగాలేంది? ఆ దేవుడేందబ్బా! దేవుడంటే కరుణామయుడు గదా! ప్రేమతత్వం గదా! ఇన్ని శిక్షలు మనకు విధించడం ఏంటి? అసలు మనల్ని పుట్టించడం ఎందుకు? ఇన్ని శిక్షలేయడం ఎందుకు? ఇన్ని బాధలెందుకు? అని నాకు ప్రశ్న ఉండేది నాకు. ఏంది ఇదంతా అసలు? ఇదంతా అంత అవసరం ఏముందంతా ఈడ? కానీ తర్వాత విషయం అర్థమైనాక, అమ్మా భగవంతుడా! నువ్వు చేసేది ప్రతిదీ కారణం ఉంది. అది తెలియక నేను బ్లేమ్ జేస్తాం. తెలియక దేవుడిని మార్చేస్తుంటాం. తెలియక మేమంతా మూర్ఖత్వంతో ఉంటాం. కానీ నాకర్థమైంది. సో, ఇక్కడ మనం జ్ఞానోదయం అవ్వడానికి ఇప్పుడు నువ్వు నరకం అనుభవిస్తున్నావంటే ఏంది? ఎందుకు నరకం అనుభవిస్తున్నావు? అక్కడ ఏం నేర్చుకోవాలా నువ్వు? సో, అప్పుడు మనం దిద్దుకుంటాం. సరైన మార్గంలో వెళ్తాం. ఆ మార్గంలో జీవించినప్పుడు, సత్యంలో జీవించినప్పుడు, ధర్మంలో జీవించినప్పుడు, మన జీవితం సుఖంగా, ఆనందంగా ఉంటది. లేకుంటే అన్నీ అస్తవ్యస్తంగా, అన్ని రకాలుగా ఇది మనశ్శాంతి ఉండదు. ఎందుకు అది దేవుడు ఇలా మనం తెచ్చుకున్నాం. మన కర్మ వల్ల తెచ్చుకున్నాం. మనం చేసిన తప్పుల వల్ల, అధర్మంలో జీవించడం వల్ల, ఎంతో మందిని హింసించడం వల్ల, దోచుకోవడం వల్ల, మోసం జేయడం వల్ల స్వార్థంగా జీవించడం వల్ల మన జీవితము అస్తవ్యస్తంగా ఉందంటే, మన జీవితము ఎప్పుడు గూడా ఆనందంగా మనం లేము అంటే, రోగాలతో సతమతం అవుతుందంటే, మన జీవితంలో సంసారం సరిగా లేకపోతే, మన ఉండే కుటుంబంలో అంత కలతలు ఉన్నాయి అంటే అర్థం చేసుకోండి మాస్టర్స్. మనం నేర్చుకోవాల్సింది చానా ఉంది. దిద్దుకోవాల్సింది చానా ఉంది. మార్చుకోవాల్సింది చానా ఉంది. ఎక్కడ పొరపాటు పోతున్నామో తెలుసుకొని దాన్ని సరి జేసుకోవడానికే ఇవన్నీ మాస్టర్స్. సో, మనమే తెచ్చుకున్నాము అనేది నాకు బాగా అర్థమైపోయేసింది. సో, అక్కడ ఇక్కడ ఏమంటే ఎమర్జెన్సీ. ఇప్పుడు యాక్సిడెంట్ అయింది. కాలు ఇరిగింది. అప్పుడు నువ్వు ధ్యానం చేయకూడదు. నువ్వు హాస్పిటల్‌కి పోవాలా? సో, ఎమర్జెన్సీ అక్కడ మనకవసరం. కానీ చిన్నదానికి, పెద్దదానికి తలనొప్పొచ్చిందని, ఏదో రాంగ్ ఫుడ్ తిని కడుపు నొప్పొచ్చిందని, ఏదో నువ్వు సరిగ్గా ఆ వాతావరణం మార్పుకి ఏదో కొంత ఇదయిందని జెప్పేసి, నువ్వు ప్రతిదానికి, చిన్నదానికి, పెద్దదానికి మందులు వాడుకుంటా, అది ఏమని తెలుసుకోకుండా, దానివల్ల ఏమవుతది? ఊరికే వాడితే డ్యామేజ్ అయిపోతాం. సో, అందుకని ఇక్కడ నీకొచ్చింది తలనొప్పి. ఎందుకొచ్చింది? ఏం జేశావు నువ్వు? ఓవర్‌గా మాట్లాడావా? అతిగా పని జేశావా? అతిగా టీవీ జూసావా? లేకుంటే ఎన్నో విషయాలు ఇనరాని విషయాలు విన్నావా? ఇనరానిది చూడంది చూసావా? ఏం జేశావని నీకు తలనొప్పొచ్చింది? నువ్వు తెలుసుకున్నావనుకో సాల్వ్ ప్రాబ్లమ్. ఆ పని జేయగాకు. తగ్గించుకో. సో, ఇలాంటి విషయాలు మనకు తెలియాలి. కడుపు నొప్పొచ్చింది. ఎందుకొచ్చింది? సో, ధ్యానం మనం సాధన చేసినప్పుడు, ఆ ఎరుకున్నప్పుడు, ఓహ్! ఈరోజు సరిగాని ఫుడ్ తిన్నా, ఓహ్! ఎక్కువగా మసాలాలు తిన్నా, ఓహ్! బయట తిన్నా. సో, ఓహ్! సరిగాని ఆలోచనలో వంట చేస్తే, ఓయమ్మ! అది నా కడుపు నొప్పిలో ఇబ్బంది పడింది. సో, అన్ని ఉంటాయి కారణాలు. ఇప్పుడు నేను వండుకొని తిన్నాననుకోండి, నాకంత అనిపిచ్చదు. కానీ వేరే వాళ్ళ ఇంటికి పోయి వాళ్ళది తిన్నాననుకో, ఎమ్మటే నా కడుపులో డిస్టర్బెన్స్ వచ్చేస్తది. నాకు ఎమ్మటే అప్పుడు అర్థమైపోతది. ఓహ్! వీళ్ళ ఆలోచనలు సో, వీళ్ళేదో అంత ఆలోచనలు సరిగ్గా లేనట్టుగుంది. దాంట్లో వండినట్టుంటారు వీళ్ళు. అందుకే నాకబ్బా కడుపు నొప్పి. తిన్న కాడి నుంచి అబ్బా! ఎందుకు తిన్నారా దేవుడా! అనిపించేంత బాధ వస్తదనమాట లోపల ఇంకా. అప్పుడు అర్థమైంది. అమ్మో! ఎవరి చేతుల్లో వండింది గూడా మనం తినగూడదు. సో, అందుకనే అక్కడ మన యోగులు వాళ్ళు ఎవరి చేతుల్లో వాళ్ళు తినరు. వాళ్ళే వండుకుంటరు. ఎవరు లేకపోయినా ఏదో ఒక ఫ్రూట్స్ అన్నా తినేస్తారు. సో, అందుకే పత్రిసారంటే ధ్యానం చేసిన వాళ్ళది మాత్రమే వంట తినాలి. సో, ఇక్కడ మీరు చూడండి కావాలంటే ఎంతో డిఫరెన్స్ ఉంటుంది. మనం వండుకొని తినడానికి, వేరే వాళ్ళు వండి పెట్టినందుకు. అందుకనే
పిల్లలు గూడా అంతే. మన ఇంట్లో మనం జేసినప్పుడు చాలా ప్రశాంతంగా, హాయిగా ఉంటారు. బయట తిన్న ఫుడ్ చూడండి ఎంత ఇబ్బంది పడతదో, ఎంత అనారోగ్యం తెచ్చుకుంటారో వాళ్ళు. అందుకనే అన్నీ చాలా ఇంపార్టెంట్ మాస్టర్స్. అందుకని ఇక్కడ తెలుసుకోవాలి ప్రతిది ఆ ఎరుక మనకు రావాలి అంటే ప్రతి విషయంలో ఎక్కడ పొరపాటు పోయింది? ఎందుకిట్టయింది? అనే విషయం తెలియాలి అంటే ధ్యాన సాధన. సో, నా చిన్న అసలు తెలీదు నాకివన్నీ ఏమి. ఎవరేం నాకేం అంతగా చెప్పలా. సో, కానీ ధ్యాన సాధన చేసిన తర్వాత ఓమ ఇన్ని ఉండయ విషయాలు, ఇన్ని గ్రహించుకోవాలనా, ఇది ఎవరు చెప్తారు మనకి? ఎవరైనా కొంతే చెప్తారు. కానీ అన్నీ చెప్పలేరు. నువ్వు చేసే ప్రతి అడుగులో ఇది చెయ్యి, అది చెయ్యి, ఇది చెయ్యి, ఇది తప్పు చెయ్యి. ఎవరు చూస్తున్నారు? మనం మన జీవితం మనకే తెలుస్తది. ఏం చేస్తున్నాం నెక్స్ట్ ఏందా అని. సో, ఎప్పుడైతే ధ్యాన సాధన చేస్తామో, మన లోపల నుంచే మనకు సరైన ఆలోచనలు సో, ఏం చేయాలి? ఏం చేయగూడదు? సో, ఇప్పుడు ఏ డిసిషన్ తీసుకోవాలా? అనేది కరెక్ట్‌గా వస్తది. లేకుంటే ఎవరినో అడుగుతాం. వాళ్ళేదో జెప్తరు. అది సరిగా తప్పుబోద్ది. అయ్యో! అనవసరంగా వాళ్ళనడిగినామే అని అనిపిస్తది. వాళ్ళడిగితే వాళ్ళేం జెప్తరు? వాళ్ళకి తెలిసిందే జెప్తరు వాళ్ళు. కాబట్టి అది కరెక్ట్ ఉండొచ్చు, రాంగ్ ఉండొచ్చు. కాబట్టి ఇక్కడ అందుకని మన జీవితం మనకు ముఖ్యం. వాళ్ళు జెప్పారు, మనం జేసాం, మోసపోయినాం. ఎవరికి నష్టము? మనకే నష్టము. కాబట్టి ఇక్కడ అందుకే మన మీద మనం ఆధారపడాలా? వేరే వాళ్ళ మీద ఆధారపడితే ఏమైనా జరిగితే ఎన్ని తిట్టుకున్నా, ఎన్ని వాళ్ళని బ్లేమ్ చేస్తే ప్రతి తప్పు మనదే గదా! ఎవరు ఆధారపడమన్నారు? ఎవరు అడగమన్నారు? సరే తీసుకున్న వాళ్ళు సరే ఇదే ఏమైనా జరిగినా ఆ అనుభవం మీద ఇంకొకసారి జాగ్రత్తగా ఉండాలబ్బా! అనేది మనం తెలిసేసుకోవాలా. ఇది ప్రతి అనుభవం ఇది. అందుకని ఇక్కడ మనం ఎంత సమయం ఇస్తామో, ఆ సమయం బట్టి మనము ఆ ఒక అనుభవం పొందుతాం. సో, ఇక్కడ సమయం ఇచ్చావు. కానీ సహనం ఉండాలా? ఓర్చుకోవాలి. ఓర్చుకోకపోతే సహనం లేకపోతే ఏమి పొందలేం. కాబట్టి ఇక్కడ మీకు ఎంత సహనం ఉండాలి. సహనమే ప్రగతి అంటారు పత్రిజీ. సహనం లేకపోతే ఏమి సాధించలేరు. కొద్దిగొచ్చేసరికి కొద్దిగా నొప్పొచ్చేసరికి అబ్బబ్బబ్బా! అన్నామనుకో అదే హాస్పిటల్‌కి పోయి వాళ్ళు ఆపరేషన్ అంతా చేసి మంచం మీదైనా పనిబెట్టినాకైనా మనం ఆ నొప్పి అనుభవించద్దా? చెప్పండి. ఆ ఒక వారం రోజులు బెడ్ రెస్ట్ తీసుకోవద్దా? నొప్పి లేకుండానే, బాధపడకుండానే ఏదైనా అవుతదా మనకి? కాబట్టి తట్టుకోవాలి. నువ్వు ఎంత తట్టుకుంటే నీకంత మంచిది. నీ జీవితంలో నువ్వు ప్రగతి సాధిస్తావు. జీవితంలో ఏదైనా సరే కష్టాలొచ్చినప్పుడు గూడా ఏదొచ్చినా సహనంగా ఉండాలి. సో, అప్పుడే అనుభవం అనేది మనం పొందుతాం. అనుభవం ద్వారా జ్ఞానం పొందుతాం. ఇప్పుడు నాకు అనుభవం వచ్చింది. దానివల్ల నాకు నాలెడ్జ్ వచ్చింది. అనుభవమే రాలేదనుకో, ఆ నాలెడ్జ్ మనకి ఎట్లా తెలుస్తది? ఎలా ఉండాలా? ఏంటి? ప్రతిదాన్ని ఎలా అర్థం జేసుకోవాలి? ఏం చేయాలి ఇప్పుడు నేను? అనేది ఎలా తెలుస్తది నాకు? సో, ఇక్కడ అందుకే సమయం ప్లస్ సహనం ఈజ్ ఈక్వల్ టు అనుభవం అన్న చూడండి ఎంత గొప్ప. కాబట్టి ఇక్కడ ఏమంటే సో, అలా నాకు తెలిసిపోయింది. అప్పుడు ఈ చెవులు నాకేమో అంతా ఒకలాగా నల్లగా నూనె పదార్థంలాగా కారుతుంది. సో, దానివల్ల ఇంకేం అర్థం కాలే నాకు. అబ్బా! ఏమైంది చెవు ఏందిది అసలు నూనె జిడ్డులాగా అంతా కారుతా ఉంది అనేసి ఇంగ మన హాస్పిటల్‌కి పోతే వాళ్ళు "ఇదో నీకు పొర పోయుంది." ఇంగ గీయని సౌండు ఇంగ తట్టుకోలేకపోయా నేను. అప్పుడు ఈ కాలది ఇట్టయింది గదా! గంటలు గంటలు కూర్చుంటే నాకు కాలది ఈ హీల్ అయింది గదా! సో, గంటలు గంటలు గాని కూర్చుంటే చెవుది గూడా పోద్ది గదా! ఎందుకు దీనికోసం అంత ఇది అని చెప్పేసి రాత్రి నుంచి పొద్దున దాకా అట్లాగే కూర్చున్నా. రాత్రి కూర్చున్నదా ఇంక పొడుస్తాంది సూది కుచ్చినట్టే ఇంకా. అబ్బా! ఇంక సూది కుచ్చితే ఎలా ఉంటది చెప్పండి? అది ఎంత నొప్పి ఉంటది. అలా కుచ్చుతా ఉంది. ఆ ఒక ఎనర్జీ ఏమంటే దాని కొ ఎ ఆ ఎనర్జీ దాన్ని ఎప్పుడైతే తగులుతా ఉంటదో, రాపిడి జరుగుతుంటదో మనకి నొప్పి మొదలవుతా ఉంటది. ఇంకా విపరీతం, విపరీతం పెరుగుతది. ఎందుకంటే ఆ మూలం నుంచి దాన్ని ఫుల్లు లాగాల. ఆ మూలంలోకెళ్ళి అది హీల్ చేయాలి అన్నప్పుడు, అది తగులుతూ ఉన్నప్పుడు మన నొప్పి వస్తది విపరీతంగా. నీకు కర్మ నువ్వు 50% చేశారనుకోండి మనం. కర్మ వల్ల వచ్చిందది. 50% కర్మ నేను అనుభవించొద్దా? లేదు 100% చేశాననుకోండి నేను. 100% నొప్పి అనుభవించొద్దా? అంత నొప్పి ఇంగ మొదలవుతదనమాట.
అప్పుడు ఇంకా అబ్బా! అసలు ఇంకెందుకులే దేవుడేదనిపించిందనుకోండి. ఇంకా అయినా గూడా లేదు లేదు తట్టుకోవాలా, నేను కూర్చోవాలా, నేను కూర్చోవాలి, కూర్చోవాలి, నేను లేయగూడదు, నేను కూర్చోవాలి, నొప్పొచ్చినా నేను కూర్చోవాలని. అలానే కూర్చొని తట్టుకొని పొద్దున దాకా ఇంక భరిస్తా కూర్చున్నా ఇంక. అలానే గమనిస్తూ ఇంగ పొద్దున కల్లా మాస్టర్స్ మాయమైపోయింది. ఇంగ లేదు చీము కారడంగాని, ఆ నొప్పి, ఆ రీసౌండ్ ఇంక లేనే లేదు అస్సలు. ఇంకా పుచ్చి ఆ మూలం వరకు అది ఫుల్లు తీసేంత వరకు అలానే భరించుతా కూర్చున్నా. అప్పుడు అర్థం అమ్మా! ఇంత సహనమా ఉండాల తల్లా ఇది ఎవరు భరించే వాళ్ళకి అది, భరించలేని వాళ్ళకి ఏమీ రాదు. ఏం జేయలేం. పోయి ఆపరేషన్ జేపించుకోవాల్సిందే. లేకుంటే దానికి ఇంకొక మార్గం ఏదో ఒకటి జేస్తారు గదా! ఎవరో ఒకరు ఇంకా. దాన్ని భరించలేనప్పుడు ఇంకేం జేయలేం. అంత భరించాలి మాస్టర్స్ ఈడ. సో, నువ్వు భరిస్తే అనుభవం అయితది. నువ్వు భరించకపోతే నీ అనుభవం అవ్వదు. అప్పుడు నువ్వేమనుకుంటావు? ధ్యాన సాధన జేసిన లాభం లేదు. రోగం ఏం పోవాలా? మరి నువ్వు జేసినవా అంత ఎత్తున? చెప్పండి. ఇప్పుడు మనం అంత ఎత్తున జేశామా? అది పోయేంత వరకు నువ్వు గమనించావా? నువ్వు చూసావా? అన్ని గంటలు కేటాయించావా? సో, ఇక్కడ నాకు ఆ రహస్యం అర్థమైపోయింది. ఓహ్! ఇంత భరించాలనా? అమ్మో! ఇంత తట్టుకోవాలనా? అంటే ఎంత భరించాలి జూడండి. అందుకే ఊరికే బుద్ధత్వం రాదు. ఊరికే యోగులు ఇవ్వాలంటే ఏదో నేను కూర్చున్న 5 నిమిషాలు నాకొచ్చేసిందంటే ఓరకొచ్చేస్తదా అన్నీ? చెప్పండి. సో, ఒక్కొక్కరికి ఒక గొప్ప అనుభవాలొస్తున్నాయంటే, ఒక గొప్ప వాళ్ళలో జీవితం ఎంత భరించుంటారు, ఎంత సహనం ఉండింటది, ఎంత టైం వాళ్ళ జీవితంలో ఇచ్చుంటారో అర్థం జేసుకోండి మాస్టర్స్. ఊరికనే ఏది రాదు. ఏదో కొన్ని రోజులు జేసేసినా, నాకు అనుభవాలు రాలా, ఏమి ప్రయోజనం లేదు దీంట్లో. వాళ్ళకొచ్చింది గానీ, వాళ్ళు వరకట జెప్పిండ్రు, నేను జేశా, నాకు రాలేదే. రోజు నేను 3 అవర్లు ఇది జేస్తున్నానే, ఏది నాకు రాలేదే అంటే మనం ఎంత కర్మ చేసుకున్నామో దాన్ని బట్టే ఏదైనా. కాబట్టి మనది దాన్ని బట్టి మన జీవితం అనేది ముడిపడి ఉంటది మాస్టర్స్. సో, కొంతమందికి ఏ నొప్పి ఉండదు. ఏముండదు. అలా కూర్చోంగానే వాళ్ళకన్నీ ఇదే. అంటే గత జన్మ వాళ్ళు అన్నీ గూడా ప్రక్షాళన చేసినయి. ఏ కర్మలు లేవు వాళ్ళకి. అన్ని పాపాలు లేవు వాళ్ళకి. కొద్ది కొద్దిగా ఏదో ఉంటే అది నిమిషంలో పోగొట్టుకునేస్తారు. ఎమ్మటే వాళ్ళు ఆ ఆత్మస్థితిలోకెళ్ళిపోతారు. ఎన్నో అనుభవాలు పొందుతారు. సో, మనం ఎన్నో కర్మలు చేసినప్పుడు ఒక రోగం పోతే ఇంకొక రోగం వస్తది. ఇంకొక రోగం పోతే ఇంకొక రోగం. ఈ ఇయన్నీ ఈ శరీర క మ మ ఈ ఒక మండల ఇది మనం ఎప్పుడైతే ఇవన్నీ బ్లాక్స్ మన శరీరంలో ఇయన్నీ గూడా మనము పోగొట్టుకునేటప్పుడు, మన ధ్యాన సాధన చేసేటప్పుడు, మనకి ఎన్నో కర్మలు మనం చేసుంటాం. మరి అయన్నీ గూడా మనము ప్రక్షాళన చేసుకుంటాం. కాబట్టి కొంతమంది అనుకుంటరు. ఏంది మేడం 30 సంవత్సరాల నుంచి చేస్తానే ఉండా, జబ్బుల మీదనే అంటే నువ్వు అన్ని కర్మలు జేసినవు. ఇంగ నువ్వు శరీరం హీల్ జేసుకునే దాంట్లోనే ఉండవు. నువ్వు అన్నన్ని కర్మలు చేసుకుంటే మరి నీకు టైం పట్టదా ఏంది? సో, ఇక్కడ మరి దాన్ని శుద్ధి చేసుకుంటా ఉండం. ఇంగ దాంట్లోనే ఉన్నాం మనం. కాబట్టి ఇక్కడ మనం అది తెలుసుకోవాలా. అంతేగాని ధ్యానం తప్పు కాదు. ధ్యాన సాధన తప్పు కాదు. సో, ఇక్కడ అది తెలుసుకోవాలా. ఏంది నాకు తలనొప్పి పోయింది. నాకు చెయ్యి నొప్పొచ్చింది. చెయ్యి నొప్పి పోతే నాకు కడుపు నొప్పొచ్చిందే. కడుపు నొప్పి పోతే కాళ్ళు నొప్పొచ్చిందే. కాళ్ళు నొప్పి పోతే ఈ నొప్పొచ్చిందే. అదేంది చేస్తనే ఉంటే కాళ్ళు పోవాలి గదా! అంటే, మరి చూసుకో నువ్వు ఏం జేసినావు, ఎన్ని కర్మలు జేసుకున్నావో చెక్ జేసుకో మరి. సో, ఊరికనే రాదుగా. మరి కొంతమందికి ఏమీ లేదు ఆరోగ్యంగా ఉన్నారంటే, మరి వాళ్ళెట్టా ఆరోగ్యంగా ఉండరు? నువ్వెందుకు లేవు? మరి ధ్యాన సాధన జేసి వాళ్ళిదేదంటే ఆళ్ళ జీవితంలో వాళ్ళు చేసుకొనొచ్చారు వాళ్ళు. అంత పుణ్యం సంపాదించుకున్నారు వాళ్ళు. అన్ని మంచి పనులు జేశారు వాళ్ళు. సో, ఇక్కడ మనము అందుకని మనం అదృష్టం అనుకోవాలా. ఆ! ఓకే. నేను ఈ జన్మలో కనీసం ఈ రోగాలన్నా, ఈ కర్మలన్నా పూర్తి జేసుకుంటున్నా ఆనందపడండి. హ్యాపీగా. నాకది రాలేదే, ఇది రాలేదే అనేది వద్దు. ఇంకా ఓకే. నాకు మార్గం దొరికింది. అమ్మో! ఇది హలో? హ్మ్. ఆ!
సో, ఇక్కడ ఇది తెలుసుకోవాలి మాస్టర్స్ మీరు. ఏందబ్బా! నాకు ఇంకా ఇదే ఉందే. సో, ఇక్కడ మీకు తెలుసుకోవాలి. ఎందుకంటే నాకు గూడా అంతే. ఒకడు పోతే ఇంకోటి, ఇంకోటి పోతే ఇంకోటి, ఇంకోటి పోతే ఇంకోటి వస్తానే ఉన్నాయి. నాకేం అర్థం కాలే. ఇదేందబ్బా! ఇంగా ఒకటి పోతే ఇంకోటొస్తాంది, ఇంకోటి పోతే ఇంకోటొస్తాంది, ఇంకోటి పోతే ఇంకోటొస్తాంది. ఇదేంది ఇది? ఇంగ ధ్యానం చేస్తుంటే ఇంక దీని ఇది ఏందిది అనేసి నాకు గూడా ప్రశ్న అర్థమైంది. నాకు తర్వాత అర్థమైంది. ఎన్నో జన్మలు మనము ఎన్నో ఒక 400 జన్మలు ఎత్తితే గాని మనం ఈ అధ్యాత్మంలోకి రామంట. ఈ ఒక ధ్యాన సాధనంలోకి రామంట. సో, 400 జన్మలు అంటే ఎన్ని చేసుకొని ఉంటామో అర్థం చేసుకోండి సిస్టర్స్. కాబట్టి ధ్యానంలోకొచ్చినాక మనము వాటిని ప్రక్షాళన చేసుకుంటాం. సో, అందుకని ఎప్పుడు గూడా దీని గురించి మన ధ్యాన సాధన అంటేనే మనం ఎంతో అదృష్టవంతులు. సో, జరగనివ్వండి. ఏది జరగాలో అది జరగనివ్వండి. దాన్ని మీరు గమనించండి ఏది జరిగినా. అంతేగాని ఆతృత పడగాకండి. నాకది రాలేదే, నాకిది రాలేదే, నాకింకా సూక్ష్మ శరీరం బయటికి రాలేదే, నాకెందుకబ్బా ఇంకా ఇదే నొప్పులు, నొప్పులు శరీరమంతా ఎప్పుడు చూసినా నొప్పులు, 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 నొప్పులు ఎందుకబ్బా అని ఆలోచించకండి. ప్రక్షాళన జరుగుతుంది. మీ కర్మల్ని హీల్ జేసుకుంటున్నారు. నొప్పొస్తుందంటే ఓహ్! బాగా హీలింగ్ జరుగుతుంది. సో, అది పూర్తయ్యేంత వరకు నాడీ మండల శుద్ధి జరుగుతుంది మీకు. ఆ నాడీ మండల శుద్ధి జరిగేంత వరకు నొప్పులొస్తానే ఉంటాయి. ఒకటి తర్వాత ఒకటి వస్తానే ఉంటది. అంటే మీరు అర్థం జేసుకోవాలి. ఎప్పుడైతే అన్ని కర్మలు ప్రక్షాళన చేసుకుంటారో, నాడీ మండల శుద్ధి పూర్తిగా నొప్పులు ఆగిపోతాయి మాస్టర్స్. అదే మీకు క్లారిటీ. ఇంగ నొప్పులుండవు. ఇంగ ఏర్లుతో సహా మళ్ళా రాకుండా అంటే మీరు మళ్ళా పాపాలు జేస్తే, మళ్ళా మీరు తప్పులు జేస్తే మళ్ళా వస్తాయి మాస్టర్స్. మళ్ళా అధర్మంలో జీవిస్తే మళ్ళా వస్తాయి. మీరు మళ్ళా వేరే వాళ్ళకి హాని జేయడం అంతా చేస్తే ఖచ్చితంగా వస్తాయి. మీరు ఒకసారి మీకు బుద్ధొచ్చినాక మళ్ళా చేయగూడదు. పాపాల్ని మూటగట్టుకోకూడదు. ఇంగ ఎప్పుడు ఏదో ఒకటి తప్పు జేయడం, మళ్ళా కర్మలు, మళ్ళా హీల్ జేసుకోవడం, మళ్ళా ప్రక్షాళన ఇంగ మీరు అర్థం జేసుకోండి మీరేం జేస్తున్నారని. సో, ఇక్కడ అందుకని అయ్యో! నాకేమి ఏమి ఎంత చేసినా ధ్యానం నాకేమి ప్రయోజనం లేదు నొప్పిలు తప్ప అంతని ఇంగేం లేదు దీన్ని వదిలేసి తప్పుల మీద తప్పులు చేసుకుంటుంటే జీవితమంతా ఇదే మాస్టర్స్ మనకి. ఇంగా కష్టాల మీద కష్టాలు మోసేంత వరకు ఇంగ దిగులు పడిపోతాం. సహనం కోల్పోతాం. మరి ఎన్నో జనాలు ఆత్మహత్యలు జేసుకోవడము అది, ఇది అని మానసికంగా ఎన్నో ఇదైపోతా ఉన్నారు జనాలంతా గూడా. చెడు అలవాట్లకి బానిసత్వం అయిపోయి జీవితంని ఇది జేసుకుంటున్నారు. సో, ధ్యాన సాధనంలో వచ్చినా గూడా ఇది సత్యం తెలిసినా గూడా, దీన్ని నిలబడడం ఎంత కష్టమో ఆలోచించండి. దీన్ని భరించడం ఎంత కష్టమో ఆలోచించండి. సో, అందుకే ఇక్కడ మనం సమయం ఇవ్వాలి, సహనంతో ఉండాలా. ఖచ్చితంగా అనుభవం వచ్చి తీరుతది. రాకుండా ఏమి ఉండదు. వచ్చే వస్తది. కానీ అంత సమయం, అంత సహనం ఉందా చెక్ చేసుకోండి. మరి బుద్ధుడికి యోగులకొచ్చినప్పుడు మనకు రాదా మాస్టర్స్? సో, ఇక్కడ మీకు సత్యం తెలుసుకోవాలి ఇక్కడ. సో, అందుకని నాడి మండల శుద్ధి అయ్యేంత వరకు మనం తెచ్చుకున్న కర్మలన్నీ గూడా ఈ ధ్యానంలో ప్రక్షాళన అవుతా ఉంటది. సో, నొప్పులొస్తుంది అంటే 20 సంవత్సరాలు అవుతున్నా, 30 సంవత్సరాలు అవుతున్నా, 40 సంవత్సరాలు అవుతున్నా నాకింగా నొప్పి, నొప్పి అంటే అని హీల్ అవుతుంది. ఇంగ చేస్తుండండి అంతే. మీరింకేమి మీరు ఎంత జేసి ఎన్ని మాట్లాడినా ప్రయోజనం లేదు. మళ్ళా దాన్ని వదిలేసి వేరే దిక్కు మళ్ళా జన్మలో కంటిన్యూ జేసుకోవాల్సిందే. మళ్ళా తెలిస్తే మళ్ళా మొదలుపెట్టాలి. మళ్ళా నాడీ మండలి శుద్ధి జరగాల్సిందే. కాబట్టి భయపడగాకండి నొప్పులని దాని గురించి ఆలోచించేది, దాన్ని ఏదో అడగడము, అయ్యో! ఎందుకో ఏమో ఏమి భయపడగాకండి. అవుతుంది బాగా అద్భుతంగా మీకు నాడీ మండల శుద్ధి జరుగుతుంది. మన అదృష్టంగా 4 మాస్టర్స్ 100 చేశామనుకోండి, 10 పోగొట్టుకుంటున్నాం ఈ జన్మలో అంటే ప్రక్షాళన మంచిదే గదా! మాస్టర్స్ మనకి. ఇంగ బాధెందుకు మనకి? పోనీలేరా ధ్యాన మార్గంలో వచ్చి ఎన్నో కర్మలను నేను పోగొట్టుకుంటున్నాను. నాకు నేను ధ్యానంలో పోగొట్టుకుంటున్నా గదా! ఇది. అని హ్యాపీగా ఫీల్ అవ్వండి. అంతేగాని ధ్యానం చేసిన లాభం లేదు. ధ్యానం చేసినా ఏమి రోగాలు నయమవ్వడం లేదు. ఇంకా వస్తుండయి, ఇంకా వస్తుండయి అంటే ఎవరిస్తుండ్రింగా?
దేవుడేమన్నా ఇస్తున్నారా? లేకపోతే ఓరకొచ్చి ఏమన్నా మీకు నొప్పి కలిగించడానికి ఏమన్నా ఉందా? లేదు. ఆలోచించండి మాస్టర్స్. ఏమోలే ఈ సాధనలో లేదేమోలే అంత. ఊరక జెప్పిండ్రేమోలే అనేది లేదు. సో, దీంట్లో సత్యం ఉంది. సో, అలా నేను మాస్టర్స్ ధ్యాన సాధన చేస్తూ ఉంటే అది హీల్ అయింది. ఇది హీల్ అయింది. మన కడుపులో అంటే నాకు తెలీదు. గడ్డలాగా ఉండిందేమో లోపల. సో, ధ్యానం జేసేటప్పుడు నాకది తెలిసేదనమాట ఇక్కడ బాల్‌లాగా కడుపులో. సో, అది విపరీతంగా నొప్పొచ్చేది. ఇంగ సరేలే ఇంక కాళ్ళ నొప్పి ఇది తెలిసింది గదా! ఇంగ దాన్ని గూడా భరించాలేమోలే. ఇంగ తప్పదు గదా! ఇన్ని కర్మలు తెచ్చుకున్నా నేను ఇంక భరించక తప్పదులే అని ఇంగ అలానే గూర్చునేదాన్ని. ఇంగ నొప్పి అది ఇంక నొప్పి పుట్టి, పుట్టి, పుట్టి ఇంక పుట్టి ఇంకా అది పోయేసింది కడుపు నొప్పి నాకి. సో, అలా ఒకటి తర్వాత ఒకటి నాకు వస్తూ ఉండేది. ఇంగ తర్వాత త్రివ్వంగా ఇదైపోయినాక ఇంక నొప్పులు లేవు శరీరంలో. ఇంగ నొప్పులు లేకుండా హ్యాపీగా అసల ఆ ఎనర్జీ శరీరం అంతా నిండి, 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 నిండి ఆ తర్వాత అలా బాగా చేసే కొద్దీ ఒకరోజు సూక్ష్మ శరీరం బయటకొచ్చింది. సో, అప్పుడు సూక్ష్మ శరీరం బయటకొచ్చినాక అప్పుడు అర్థమైంది. ఓయమ్మ! నేను శరీరం గాదు. నేను ఆత్మ. అప్పుడు ఓహ్! వీళ్ళు చెప్పింది నిజమే. ఓహ్! చచ్చిపోయినాక మనము బయటికి ఇలా వస్తామా? అనే విషయము నాకప్పుడు అనుభవంతో అర్థమైంది మాస్టర్స్. బాగా అర్థమైంది నాకి. అప్పుడు ఓయమ్మా! ఈ శరీరం నాకన్నీ తెలుస్తుంది. నేనన్నీ అందరిని చూడగలుగుతున్నానే. అంటే అప్పుడు మరణం తర్వాత కూడా ఇట్టినే గదా! అబ్బో! ఉన్నప్పుడే నేను నా నా పాపాలన్నీ పోగొట్టుకోవాలా, మంచి పనులు చేయాలా, అప్పుడు శరీరం నుంచి బయటకొచ్చినా నేను తృప్తిగా ఉండగలుగుతా. లేకపోతే ఓయమ్మ! అది జేశానే, ఇది జేశానే అని శరీరం నుంచి వచ్చినాక గూడా అయన్నీ నాకు గుర్తొచ్చి బాధ ఉంటదేమో గదా! అమ్మో! వద్దు ఇదంతా నాకి అని జెప్పేసి నేనింకా నిర్ణయించుకున్నాననమాట. ఎంత వరకు అంత అవుతదో మనము వీటి నుంచి మనం ఎప్పుడు గూడా సత్కర్మలో జీవించాలి. ధర్మ మార్గంలో జీవించాలి. మనము ఎవరిని హింసించకూడదు. ఎవరిని బాధ పెట్టకూడదు. ఏ రకంగా వేరోళ్ళ జోలికెళ్ళకూడదు. మన పని ఏందా? నా కర్తవ్యం ఏందా? అది మాత్రమే నేను చూసుకుంటూ పోవాలా? అనేది ఎ ఆహ్, ఆహ్, అంతలేక రాదు. ఎందుకంటే చిన్నప్పుడు ఎన్నో జన్మల గుణము ఊరకనే అంత ఈజీగా మనం అనుకునే తలకి పోయే తలకి ఇంకేం మాస్టర్స్. సో, అయితే తెలిసిందే నాకు. ఇది ఇయన్నీ కాదు గుణాలు మార్చుకోవాలా. సో, నాకు కోపం ఎక్కువ. ఏదన్నా నాకెవరైనా ఏదన్నా అన్నారు, లేకుంటే నాకు ఇంగ విపరీతంగా తిట్టేసేదాన్ని. ఇంక ఆ పక్క ఎవరనేది గూడా జూడను. ఇంక ఏమొచ్చిందో నోటికి ఇంక తిట్టడమే ఇంకా. ఇంగ ఎలా తిడతానంటే ఇంగ అవతల వైపు ఇంగ దాన్ని భరించడానికి గూడా అమ్మా! ఏందిరా నాయనా ఇది అనేసి ఇంక వాళ్ళు జీర్ణించుకోలేరనమాట. సో, నాకు తెలీదసలు. అదే చెప్తుర్రు గదా! మనము ఆ ఎరుక లేనప్పుడు మనం ఏం తిడుతున్నామో మనకే తెలీదు. కాబట్టి అక్కడ విచక్షణ జ్ఞానం కోల్పోతాం మనం. ఆ కోపము, ఆవేశం అయి వచ్చిందనుకో విచక్షణ జ్ఞానం కోల్పోతాం. ఎట్టంటే అట్ట మనం బిహేవ్ జేస్తాం. కాబట్టి నా కోపం వచ్చినప్పుడు విచక్షణ జ్ఞానం కోల్పోయేదాన్ని. ఎట్టంటే అట్ట తిట్టేసేదాన్ననమాట. ఆమెను ఎరుకులోకొచ్చేసరికి పశ్చాత్తాపపడేదాన్ని. అయ్యయ్యో! ఎందుకు తిట్టినారా నాయనా తెలియక తిట్టేస్తిని. అయ్యో! కోపంలో ఎట్టెట్టో వచ్చేస్తాం. అమ్మో! కోపం ఇంతొచ్చేస్తే ఏమేమో వచ్చేస్తది. అమ్మో! ఎరుక కోల్పోతిని. అనవసరంగా అనేసాను. అయ్యో! మళ్ళా ఈ కర్మలు. అయ్యో! మళ్ళా నేను ఇది భరించాలి. ఇప్పుడు వాళ్ళు ఎంత ఫీల్ అయిపోయి ఉంటారు. ఎందుకు ఆలోచించలా నేను? అని చెప్పి మళ్ళా నా తప్పుని నేను గ్రహించేదాన్ని. కానీ తప్పు జరిగిపోయింది గదా మాస్టర్స్. మళ్ళా దాన్ని నేను పడొద్దా? చెప్పండి. సో, అట్టట్టట్టట్ట నిదానంగా మన్ని మనల్ని మలుచుకుంటాం. నిదానంగా తగ్గించుకుంటూ. సో, ఒక్కోసారి బాధేసేది. ఏం నాకింకా కోపం తగ్గటం లేదే? గుణాలంత మార్చుకోలేకపోతున్నానే. ఆమెననుకునేదాన్ని ద 10% తగ్గించినా గదా! 100%లో మేలే గదా! అంతకుముందు 100 ఉన్నింది. 90% తగ్గించుకున్నా. బెటరే. నో ప్రాబ్లమ్. సో, అలా గుణాలను కొద్దిగా అలా తగ్గించుకోవడం వల్ల నాకు ఓకే. కొంతైనా తగ్గింది. కొద్దిగైనా ఓకే. అలానే మనము కొద్దిగా మనం తెలుసుకుంటా అలా గుణాల్ని మార్చుకుంటూ సో, ముందు మనకక్కడ సత్యం అనుభవం అవ్వినాక దాన్ని మనం మార్చుకుంటాం. సత్యమే తెలవకపోతే మార్చుకోం మనం అలానే ఉంటాం.
సో, అలా నా ఒక గుణాల్ని మార్చుకుంటూ కొద్ది కొద్దిగా డెవలప్ అవుతూ నిన్నటి కన్నా ఈరోజు బాగున్నామా లేదా? ఈ రోజు కన్నా రేపు బెటర్‌గా ఉన్నామా లేదా? రేపటి కన్నా బెటర్‌గా ఉన్నామా లేదా? అనేది ఉన్నప్పుడు కొంతైనా మనకి తృప్తి ఉంటది. సో, అది మన మీద ఆధారపడి ఉంటది మాస్టర్స్ ఇవన్నీ గూడా. సో, ఇలా మనము ధ్యాన సాధన చేయడం ద్వారా ఇలా మన నాడి మండల శుద్ధి జరుగుతది. మళ్ళా మన ఎన్నో విషయాలు తెలుసుకుంటాం. మన జీవితంలో గుణాలు గూడా ఇయి ఉండడం వల్ల మనకి చాలా వీటి వల్ల మన ఎన్నో అనార్థాలకి దారి తీస్తది. కాబట్టి వీటిని మనం మలుచుకోవాలి అని నిదానంగా గుణాల్ని మార్చుకుంటా ఉంటాము. సో, ఇలా ధ్యానం అనేది ఎన్నో కోట్ల లాభాలు మాస్టర్స్. ధ్యానంలో నష్టం అనేదే లేదు. ధ్యానం వల్ల పాడైపోతాము, ఏదో అయిపోతాము, పిచ్చోలైపోతారు. ఇదంతా కూడా తప్పు మాస్టర్స్. అది మన ఒక అజ్ఞానం. పిచ్చోలయిండ్రు అంటే వాళ్ళకంత జ్ఞానం లేదు అని అర్థం. వాళ్ళు సరిగ్గా ఆధ్యాత్మికం తెలుసుకోలేదు అనడం. అంతేగాని ధ్యానం అనేది మనం ఎలా ఉపయోగించుకుంటే అలా ఉంటది. మరి ఒక బుద్ధుడు ఎంత గొప్ప ఇది. ఎంతోమంది యోగులు, ఎంతమంది మహర్షులు, మరి శివుడు గాని ఎప్పుడు ధ్యానంలో ఉంటాడు. మరి ధ్యానం వల్ల మనం అట్ట పిచ్చోలయిపోతాం. ధ్యానం వల్ల మనం ఇదైపోతాము అని ఎంతోమంది భయపడతా ఉంటారు. అదంతా చేయకూడదు. అదంతా ఇలా ఉండకూడదు. మరి వాళ్ళందరూ మరి ఎప్పుడు శివుడు ఎందుకు ధ్యాన స్థితిలో ఉన్నాడు? అవసరం ఏముంది? ఆయనకెప్పుడు కళ్ళు మూసుకొని కూర్చోవాల్సిన అవసరం ఏముంది? యోగులందరూ కళ్ళు మూసుకొని కూర్చోవాల్సిన అవసరం ఏముంది? మరి దానివల్ల కాబట్టి ఇక్కడ ధ్యానం వల్ల కోట్లాను లాభాలు. కానీ మీరు గత జన్మలన్నీ చేసుకున్నయి ఏమేం చేసుకున్నారో ఇక్కడ అందుకుని ఒక్కొక్కరు దాన్ని అనుభవిస్తారు. అందుకు ఒక్కొక్కరికి ఒక్కొక్క అనుభవంలో డిఫరెన్స్ ఉంటది. అందుకని అనుభవాలు ఎప్పుడు గూడా వినండి, తెలుసుకోండి. వాళ్ళకి ఇటొచ్చిందంటే గత జన్మ దానివల్ల. అంతేగాని పోలిక చేసుకోగాకండి. అయ్యో! వాళ్ళకొచ్చింది నాకేమో ఎప్పుడు చూసినా ఇదేనే అనేది ఉండగాకండి. ఇట్నే నేను రోజు పిరమిడ్‌కెళ్ళేదాన్ని. ఒక ఆవిడ 24 గంటలు పిరమిడ్‌లో ధ్యానం జేసేది. బాగా చేసేది ధ్యానం అసలు. ఆవిడ ఏజ్ గూడా 70 ఏళ్ళు. నేను గూడా అనుకునేదాన్ని. ఎప్పుడు చూసినా ఏందబ్బా ఈమె పిరమిడ్‌లో ధ్యానం చేసుకుంది. కానీ ఆమెకెప్పుడు నొప్పులు. అంటే ఎంత ధ్యాన సాధన జేస్తున్నా గూడా సన్నగా అయిపోతాంది. ఎప్పుడు చూసినా నొప్పులు, 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 నొప్పులు. హీలే అవ్వడంలా. ఆమెకేమంటే తెలీదు గదా! హీలింగ్ అవుతుంది. కానీ ఆమె అంత కర్మలు చేసుకుంది. అంత నాడి మండలి అశుద్ధిగా ఉంది. అంత గలీజుగా ఉంది. ఎన్నో జన్మల పాపాల వల్ల అంత అశుద్ధిగా ఉంది. క్లీనింగ్ జరుగుతుంది. సో, ఎప్పుడు నొప్పులు, నొప్పులు, నొప్పులు ఏం ప్రయోజనం లేదు దీనివల్ల. ఏందమ్మా చూడు ఎట్టయిపోయినానే నేను. అంటే మరి కర్మకు అట్టయిపోక ఉంటరా మరి? చెప్పండి. మరి జబ్బులొచ్చినప్పుడు శరీరం కుంగిపోద్దా? మరి నేనంతే మాస్టర్స్. నేను చాలా లావుగా ఉండేదాన్ని. జ్ఞానం రాకముందు. సో, ఎప్పుడైతే ఆ కర్మల్ని అనుభవిస్తుందో ఇట్టయిపోయేది నాకసలు. అసలు ఎంత దరిద్రంగా అయిపోయినానంటే, నాకు నేను అద్దంలో జూసేకి నాకవ్వల. బయటికి పోవడానికి గూడా ఓయమ్మ! ధ్యానానికి చెడ్డ పేరొస్తదేమో! ఏందేమో గంటలు గంటలు ధ్యానం చేసి ఏందేమో ఎట్టుందే? ఈ అవతారం ఏంది? ఏమైంది ఇట్టుంది? అయ్యో! నన్నడిగితే నేనేం జెప్పాలబ్బా సమాధానము? అమ్మ నువ్వు గంటలు గంటలు ధ్యానం చేసినవు. ఏందమ్మా నీ అవతారము? ఏం నీకు రోగాలు పోవాలా? అందరికీ జెప్తున్నవే రోగాలు సర్వరోగ నివారణని. మరి ఎందుకు జబ్బులతో ఉన్నావు నువ్వు? ఏంది నీ అవతారం? అని అడిగితే ఏం జెప్పాలబ్బా? ఈళ్ళకర్థం గాదే. అంటే ధ్యానం జేస్తే ఏదో అనుకునేస్తారు చాలా మంది. వీళ్ళు ధ్యానంలోకొస్తే ఇలా ఉండాలా, అలా ఉండాలా, జబ్బులు రాగూడదు మీకు. మరి మీరెందుకు ఇటు ఊగులాడుతున్నారే? ఎందుకు మీరు ఇట్టున్నరే? అందుకే మీకు ధ్యానం జేయగాకండి. అందుకే ధ్యానంలో కట్టయిపోయిండ్రు, ఇట్టయిపోయిండ్రు అంటారు. వాళ్ళకేం తెలుసు ధ్యానం చేస్తుంటే ప్రక్షాళన జరుగుతుంది. ఆ కర్మలంతా అనుభవిస్తున్నాం ఇక్కడ. నాడీ మండలి శుద్ధి జరుగుతుంది. అదంతా అవుతుంది. కాబట్టి ఎన్నో శరీరంలో మార్పు వస్తుంటది. ఎన్నో రోగాలుంటుంది. కాబట్టి ఇక్కడ వాళ్ళకర్థం కాదది ఏంటనేది. సో, మా ఇంట్లో గూడా నన్నన్నారు. "ఏంది ఎప్పుడు చూసినా ధ్యానం, ధ్యానం, ధ్యానం అంటావు. నీకెందుకొచ్చింది ఇన్ని జబ్బులు? ఏమిచ్చింది పత్రి సార్ ఏమిచ్చిండు నీకు? నువ్వు అంతలా ఉన్న పత్రి సార్‌ని నమ్ముకున్నాడే. ఎందుకు ఆయన నీకి ఇది జేయలేకపోయిండు? నీ ధ్యాన సాధన ఏమైపోయింది?" అందరూ ఎగతాళి చేశారు. కానీ నాకు తెలుసు ఆ సత్యం ఏందనేది. కాబట్టి నేను ఎవ్వరి మాటలు తీసుకోలా. నేను పాపాలు జేసినా అనుభవిస్తున్నా.
ధ్యానంలోంచి హ్మ్. వచ్చినంత మాత్రానే మా కర్మలు అనుభవించుకొని ఉంటామా మాస్టర్స్? చెప్పండి మాస్టర్స్. మీరే చెప్పండి. నేను ధ్యానం చేస్తున్నా మాస్టర్స్. నేను యోగి అయిపోయినాను. అందుకని ఇంగ ఏం వద్దు మాస్టర్స్ అంటే ఎవడు అనుభవిస్తారు ఇయన్నీ చెప్పండి? తెచ్చుకున్నయన్ని ఎవడు అనుభవించాలి? పాపాలు చేసివి. ఇప్పుడు రాంగానే మాస్టర్స్ నాకేమొద్దు నేను ధ్యాని అయిపోయినా, నేను యోగి అయిపోయినా, నేను తెలిసేసుకున్నా మాస్టర్స్ నాకొద్దు అంటే కాబట్టి కర ఆ కర్మల్ని ఎవ్వరైనా తప్పించుకోవడానికి వీల్లేదు. కానీ ధ్యాన సాధన ద్వారా సహనం తట్టుకునే శక్తి వస్తది మనకి. ఓర్చుకునే శక్తి వస్తది. ఏమి జరిగినా గూడా సంసిద్ధంగా ఉంటాం. ఎవరైనా ఎన్ని ఎగతాళి చేసినా, అవమానించినా, ఎన్ని మాటలన్నా, ఎన్ని పొడిచినా నిలబడతాం మాస్టర్స్. అంత గట్టితనం వచ్చింది నా లైఫ్‌లో. ఎన్ని అన్నరో నన్నైతే. ఎన్ని అన్నరో. ఏంది ఇట్టున్నావు? మొఖం బోయి చూసుకోపో. ఏందది? అసలు నువ్వొక ధ్యానినేనా? ఏంది ధ్యానం అంటే వెలిగిపోవాలా? ధ్యాని అంటే ఎట్టుండాలా? చైతన్యశలు ఊడి పడాలంటే ఇంగ ఆ స్థితికి రావొద్దు మనం. ఆ హ్మ్. స్థితికి రాలేదు గదా మాస్టర్స్ మనము. మనం ఇంకా కర్మలు ప్రక్షాళన జేసుకుంటున్నాం. ధ్యానంలోకి రాంగానే ఏదో ఊహించుకుంటారు చాలా మంది. హ్మ్. సంవత్సరంకి వచ్చే తలికే ఇంకేదో అయిపోయినామనుకుంటున్నారు. 20 సంవత్సరాలు వచ్చేతలికి ఏదో కాదు. ఎన్నో ఉన్నాయి మనకి. కాబట్టి ఇక్కడ నేను అందుకని ఏం పట్టించుకునేదా వాళ్ళనుకుంటుంటారు నాకెందుకు? నాకు తెలుసు గదా! నాకెందుకు? నేనెందుకు ఇట్టున్నానని. సో, నా పాటికి నేను ధ్యాన సాధన చేసేదాన్ని మాస్టర్స్. బయటికి పోతే చాలు. మేడం ఎందుకిట్టున్నావు? ఏమైంది మేడం నీకు? ధ్యానం ఎక్కువ చేసి ఇట్ట పిచ్చోలయిపోయిండ్రేమో. ధ్యానం ఎక్కువ చేసి ఇట్ట సన్నమైపోయిండ్రు. ధ్యానం ఎక్కువ జేసి పాడు జేసుకున్నారు మేడం. అంతకుముందు ఎంత బాగున్నారు మేడం. ధ్యానంలోకి ఎందుకొచ్చి చెడిపోయిండ్రు మేడం ఇప్పుడు. ఏంది మేడం అని రకరకాలు చూడండి ఎంత తెలియకపోతే ఎంత అజ్ఞానంగా ఎందుకంటే వాళ్ళకి తెలీదు ఏంటో. కానీ మనకు తెలుసు. కాబట్టి ఇక్కడ ఈ ధ్యాన సాధన చేసినప్పుడు మనకు తెలుస్తది. ధ్యాన సాధన అర్ధగంట చేసినామనుకో వేరే వాళ్ళు చెప్పినప్పుడు భయపడిపోతాం. నిజమే గదా! వీళ్ళు చెప్పింది. అవును ధ్యాన సాధన ప్రయోజనం 20 సంవత్సరాల నుంచి చేస్తా ఉన్నా. ఏం లాభంలా. వీళ్ళు చెప్పింది కరెక్టే. బయటోళ్ళంతా చెప్పింది నిజమే. అంతకుముందు భలే ఉన్నా నేను. ఓయమ్మ దీంట్లోకొచ్చినాక ఇట్టయిపోయేసిన ఇంగ అనేసి మానేస్తారు. అంటే ఇగంత సాధన జేయలా, నీకు జ్ఞానం రాలా, నీకంత ఎరుక రాలా. సో, ఇక్కడ నువ్వు తెలుసుకోలే దాన్ని. నీకు అనుభవం లేదు. నువ్వంత సమయం లేదు, అంత సహనం లేదు. నీకు అనుభవం లేదు. అని ఎవరో చెప్పేటప్పుడు నువ్వు వినేసావు, వదిలేసుకున్నావు. ఇక్కడ నేను కూర్చున్నా, గంటలు గంటలు చేసిన, అనుభవమైన కాబట్టి నేను పట్టుకున్నా. ఎవరు ఏది చెప్పినా అవును నా కర్మలు అనుభవిస్తున్నా. పత్రిసారి ఏం జేస్తారు? గురువులు ఏం జేస్తారు? అని అడిగినా నేను. ఎవరేది అడిగినా, అవునా? అంటే భగవంతుడిని మనం దండం పెట్టేసుకొని, నేను పాపాలు జేసేసినా, ఎమ్మటే నాకిది జేయమంటే, ఇంగ ఎందుకు ఇయన్నీ ఇంకా ఈజీ గదా! అన్ని తప్పులు చేద్దాం, పోయి దేవుడా దండం పెడదాం. ఏముంది మాస్టర్ దండం పెడితే అయిపాయే. ఆ పత్రిజీ సార్ నేనింత పనులు జేస్తున్నా, ఇంత ప్రచారం జేస్తున్నా, ఇంత డబ్బులిస్తున్నా, పత్రి సార్ పెరికేయండి. ఏంది మాస్టర్స్ చెప్పండి ఎలా ఉంటది? సో, నన్నట్టే అనిండ్రు. "పత్రిజీ సార్ తీసేయలేదా? మీ గురువుని మీకు ఎలుపు చేయలేదా?" అని. నాకు నవ్వొచ్చింది. అరే! ఇది అంటే చూడండి అజ్ఞానం, జ్ఞానం లేక అది. మనం చెప్పినా అర్థం కాదు. ఇంగ మీకెందుకు గురువులు తీయనప్పుడు, హెల్ప్ చేయనప్పుడు ఇంగెందుకు నీకు గురువు అని అడిగారు. గురువు మార్గం చూపిస్తడు. ఇప్పుడు మార్గం చూపిచ్చారు మనకు ఆనాపానసతి ధ్యానము, సర్వరోగ నివారణి, కోట్లాన కోట్ల లాభాలున్నాయి అని చెప్పారా లేదా? ఆ మార్గం నువ్వు పట్టుకో. ఆ మార్గంలో నువ్వు వెళ్ళు. నువ్వు ఎంత పట్టుకుంటే అంత సిద్ధించుకుంటావు. సో, అలా నా జీవితంలో మాస్టర్స్ ఎన్నో మాస్టర్స్ ప్రతి ఒక్కొక్క మాస్టర్స్ ఎంతో నలగాల్సొస్తది. ఎన్నో పడాల్సొస్తది. అయినా గూడా మనకు సత్యం తెలిసింది కాబట్టి మనం స్ట్రాంగ్‌గా నిలబడతాం మాస్టర్స్. సో, ఈ జన్మలో క్లీన్ జేసుకుందాం. ప్రక్షాళననే జరిగిన ఏమైతది? ఈ జన్మలోనే కొన్నన్నా కర్మలు పోగొట్టుకుందాం మనం. అంత సిద్ధత్వము, అంత బుద్ధత్వం పొందకపోయినా పర్వాలేదు. కనీసం ముందు కడుక్కుందాం. ఫస్ట్ పాపాలని కడుక్కుందాం మనం. సో, అది నాకర్థమైంది మాస్టర్స్. అందుకనే మనము సత్యం తెలుసుకుంటే చూడండి మాస్టర్స్ ఎట్టుంటదో. అప్పుడు గర్వంగా నొప్పులున్నా, రోగాలు ఒక తర్వాత ఒకటి వస్తున్నా గూడా
అబ్బా! పోనీలే ఇంకోటి కర్మ పోగొట్టుకుంటే ఇగ. ఎంతో ఆనందంగా నొప్పి పడతానే ఉంటాం. రోగాలతో ఉంటాం. కానీ ఎంత ఆనందమో చూడండి. సో, బాధపడం మనము. అయ్యో! ఏందిరా నాయనా ఇంత పెద్ద పెద్ద జబ్బులు. ఓయమ్మ! ఏం జేయాలా? ఇంత ధ్యాన సాధన చేసిన కరుణ లేదే దేవుడికి, గురువులకు కరుణ లేదే, ఇంత సాధన చేస్తున్నా ఏందబ్బా! అనేది ఏమి ఉండదు. ఏం పర్వాలేదు మాస్టర్స్ నాకర్థమైపోయింది. నేను కూర్చుంటా మాస్టర్స్. నేను గడుక్కుంటా మాస్టర్స్. ఎంతో నేను నేను చేసుకుంటుంటా మాస్టర్స్. చాలు మాస్టర్స్ నాకు మార్గం ఇచ్చారు. నేను ఈ కర్మ హీల్ చేసుకునే మార్గం ఇచ్చారు నాకి. ఇంగ అంతకన్నా ఏం గావాలి మాస్టర్స్. ముందు ఇది గడుక్కుంటా నేను. తర్వాత వచ్చేది ఎట్టైనా వస్తది. కాబట్టి హ్యాపీగా చేసుకుంటా ఉండడమే. ధ్యాన సాధన చేసే కొంది మనకి ఎప్పుడు మంచిదే, ఎప్పుడు లాభాలే, నష్టం లేదు మాస్టర్స్. నష్టం అంటూ లేనే లేదు. సో, ఇది మాస్టర్స్. ఇలా నా జీవితంలో నా స్వయంగా నేను అనుభూతి పొందినా కాబట్టే, ప్రతి విషయాన్ని నేను ఏది, ఎక్కడ, ఎలా ఉండాలి, ఎలా నిలబడాలా అనేది నాకర్థమయ్యేది. లేకుంటే తెలిసేది గాదు మాస్టర్స్. అంత సహనం లేకపోతే నేను గూడా వేస్ట్ అనుకునేదాన్ని. కానీ సహనం, ఆ ఓర్పు, ఆ తట్టుకోవడం వల్ల ఎన్నో విషయాలు నేను తెలుసుకోగలిగిన. సో, ఆ అనుభవం ద్వారా జ్ఞానం పొందిన. కాబట్టే మీకు నేను చెప్పగలుగుతున్నా. లేకుంటే నేనెలా జెప్తా? చెప్పలేను గదా! నా లైఫ్‌లో. సో, మాస్టర్స్ సో, టైం అయిపోయింది. సో, ఈ ఒక గొప్ప అవకాశం ఇచ్చినందుకు మరి ఇక్కడున్న ప్రతి ఒక్క మాస్టర్స్‌కి అందరికీ గూడా ధన్యవాదాలు మాస్టర్స్. థాంక్ యూ వెరీ మచ్ మాస్టర్స్.